ఇప్పుడు మనము కందిపప్పు, మామిడికాయ, పండుమిరపకాయ, పసుపు, పాలాకు పెట్టి పప్పు చేసే విధానం చూద్దాం. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నా, ఒక మామిడికాయ మామిడికాయ ఉప్పులుగా కోసి పెట్టినాను. ఇప్పుడు మనం పండుమిరపకాయ, పసుపు, ఆకు, బ్యాళ్ళు అన్నీ వేసుకున్నాం కదా. 3 విజిల్ రానిచ్చాము. నీళ్ళు తగినన్ని వేసుకున్నా. నీళ్ళు ముందే పోసినాను. నీళ్ళు చూడండి, నీళ్ళు తగినన్నే పోసిన. మీరు తినబట్టి కారం వేసుకోండి. నేనైతే 15 వరకు మిరపకాయలు వేసిన. ఇప్పుడు పప్పు ఉడికింది. 3 విజిల్ వచ్చినాయి. దీంట్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు వంపుకొని పప్పు వెనుపుకునే విధానం చూద్దాం. ఇప్పుడు నీళ్ళు వంపుకున్నాం కదా, రుచికి తోడుగా ఉప్పు వేసుకున్నాము. పప్పు గుత్తి తీసుకొని వెనుపుకున్నాము. పప్పులో నీళ్ళు కొద్దిగా ఉన్నాయి. ఈ నీళ్ళు పారేయకోకుండా పప్పులో నీళ్ళు పారేయకుండా మళ్ళీ పప్పు గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకున్నాము. పప్పులో నీళ్ళు మిగిలినాం కదా, మనం ఈ నీళ్ళు పప్పులో నీళ్ళు పోసుకుందామని ఇప్పుడు కలబెట్టుకొని పప్పు కోపెట్టుకున్నాము. ఇప్పుడు పప్పుకు కోపెట్టుకోవడానికి ఆయిల్ వేసుకున్నాము. రెండు స్పూన్లమైన ఆయిల్ వేసినాను. ఇప్పుడు కోపు దించి వేసుకుందాము. అన్నీ కలిపి పెట్టుకునేటి. ఇప్పుడు ఆవాలు చిటపట అంటున్నాయి కదా, ఇప్పుడు 4-5 తెల్లవాయిలు పగలగొట్టుకొని వేసుకున్నాం. ఇప్పుడు ఒట్టిమిరపకాయ వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. అంత కలుపుకున్నాము. వేగింది కదా, ఇప్పుడు మనం పప్పు వేసుకున్నాము. పప్పు కోపెట్టుకున్నాము. మామిడికాయ, పండుమిరపకాయ, చుక్కాకు వేసిన పప్పు సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.